ఇది టెక్నోపో 5G మొబైల్. తెలుగులో అసలు ఈ మొబైల్ గురించి ఎవరు వీడియో చేయలేదు, కానీ ఈ మొబైల్ చాలా బాగుంది. ఈ మొబైల్ 16,000 రిలీజ్ చేశారు. 16,000లో చాలా మంచి మొబైల్. స్పెసిఫికేషన్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. సో తెలుగులో ఎవరు చేయలేదు వీడియో ఇప్పటిదాకా. ఇంక అందుకే నేను తెప్పించి మెయిన్గా నాకు చేయాలనిపించింది. 16,000లో ఒక మంచి మొబైల్ కొనాలంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అవుద్ది. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఇది కూడా. కొంచెం గడ్డం అయితే పెరిగింది, చూస్తున్నా ఎలా ఉంటాను అని. బాగున్నానో లేదో మీరే కామెంట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను. ఇంకా మనం ఈ మొబైల్ విషయానికి వద్దాం. నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యష్ తెలుగు. ఫస్ట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. మొబైల్ బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. దీంట్లో ఫోన్ ఇచ్చాడు, TPU కేసు ఇచ్చాడు, ఇది ట్రాన్స్పరెంట్ కేసు. 45 వాట్స్ ఛార్జర్ ఇచ్చాడు, Type A to Type C కేబుల్ ఇచ్చాడు, అండ్ కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్. బాక్స్ లో మీకు అన్ని వచ్చేసినట్టే. ఒకటి రాలేదు ఏంటంటే దీనికి స్క్రీన్ గార్డ్ రావట్లేదు ఈ మొబైల్ కి. సో స్క్రీన్ గార్డ్ మీరు బయట వేయించుకోవాలి. డిజైన్ విషయానికి వస్తే నా దగ్గర ఉండే కలర్ వచ్చేటప్పటికి గీక్ బ్లాక్ కలర్. అసలు ఈ మొబైల్ చూడగానే ఫస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసే డిజైన్. ఈ బ్యాక్ సైడ్ ఒక వెరైటీగా తీసుకొచ్చారు ఈ డిజైన్ ని. సార్ మీరే చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నన్ను చాలా ఇంప్రెస్ చేసింది ఈ మొబైల్ డిజైన్. ఏదో ఒక స్టార్ షిప్ ని వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ డిజైన్ రెడీ చేసినట్టు చెప్తున్నారు. నేను మా ఫ్రెండ్స్ కూడా చూపించాను, అందరికీ చాలా నచ్చింది ఈ డిజైన్. సో డిజైన్ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది, అది మాత్రం ఖచ్చితం. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాక్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, పాలికార్బోనేట్ బాడీ. ఫింగర్ ప్రింట్స్ అలాంటివి ఏం అట్రాక్ట్ చేయట్లేదు. ఫ్రంట్ స్క్రీన్ వచ్చేటప్పటికి కర్వ్డ్ స్క్రీన్, మొత్తం ప్రాపర్ కర్వ్డ్ స్క్రీన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మొబైల్. చాలా స్టైలిష్ గా ఉంటుంది చూడడానికి మొబైల్ మాత్రం. చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మోటో మొబైల్స్ ఉంటాయి కదా సన్నగా పొడుగ్గా, సేమ్ అలాంటి ఫార్మ్ ఫ్యాక్టర్ లోనే తీసుకొచ్చారు ఈ మొబైల్ కూడా. వెయిట్ కూడా జస్ట్ 177 గ్రామ్సే ఉంది, అండ్ చాలా థిన్ గా ఉంటుంది. 7.45 mm థిక్నెస్ తో వస్తుంది. మనం చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఫార్మ్ కి నాకైతే చాలా బాగా నచ్చింది. చేతిలో భలే సెట్ అయింది మొబైల్. అండ్ ఒకటి కర్వ్డ్ స్క్రీన్. ఇది కొంతమంది కర్వ్డ్ స్క్రీన్ ఇష్టం ఉండదు, నాకు పర్సనల్ గా కర్వ్డ్ స్క్రీన్ అంటే ఇష్టం. ఎందుకంటే స్టైలిష్ గా ఉంటాయి, కింద పడితే పగిలిపోతాయి. అవి తర్వాత విషయం. ఫ్లాట్ స్క్రీన్తో పోలిస్తే కింద పడితే కర్వ్డ్ స్క్రీన్ త్వరగా పగిలిపోద్ది, అంటే పగిలిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి కర్వ్డ్ స్క్రీన్కి ఒక ఫ్లాట్ స్క్రీన్తో కంపేర్ చేస్తే. కానీ స్టైల్ విషయంలో మాత్రం కర్వ్డ్ స్క్రీన్ కొట్టేది ఉండదు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ క్వాడ్ కర్వ్లో కూడా వస్తున్నాయి. క్వాడ్ కర్వ్ కన్నా కర్వ్డ్ స్క్రీన్ మొబైల్స్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడ ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది, కానీ ఈ మొబైల్ మాత్రం ప్రాపర్ కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇది జస్ట్ IP64 రేటింగ్తో వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్ ఈ మొబైల్లో మెయిన్గా. IP68 ఇచ్చుంటే బాగున్నాను, జస్ట్ IP64 దగ్గర అయిపోయారు. IP64 అంటే జస్ట్ వాటర్ డ్రాప్స్ మాత్రమే సర్వే అవుతుంది. ఒక స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు మెయిన్గా. మీరు కానీ వాటర్లో కానీ ముంచారనుకోండి ఫోన్ నాకిపోద్ది. సో వాటర్లో ముంచొద్దు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అంతే ఈ మొబైల్. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లేకి 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది, కానీ మాక్సిమం మీకు అప్లికేషన్స్ అన్నింటిలో 120 Hz రిఫ్రెష్ రేట్ దాకా సపోర్ట్ చేస్తుంది. ఈ 144 రిఫ్రెష్ రేట్ అనేది మీరు పుష్ చేయాలి. ఇంకా సెట్టింగ్ ఒకటి ఉంటుంది హై రిఫ్రెష్ రేట్ అని, దాన్ని పెట్టుకుంటే అప్పుడు 144 రిఫ్రెష్ రేట్ దాకా వెళ్తుంది. కానీ 120 రిఫ్రెష్ రేట్ అనేది చాలా ఎక్కువ. చాలా స్మూత్ గా ఉంది డిస్ప్లే మాత్రం. ఇంకా కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మీకు వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. మీరు ఏదైనా కంటెంట్ చూసేటప్పుడు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్ గా మూవీస్ చూసేటప్పుడు కానీ ఇంకేమైనా వీడియోస్ చూసేటప్పుడు కూడా మీకు మంచి కలర్స్, ఓవర్ షార్ప్ గా ఏం లేవు, కరెక్ట్ గా ఉన్నాయి కలర్స్, బ్లాక్స్ అన్ని బాగా డిస్ప్లే చేస్తుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది, అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. బాగానే ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది, నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. మీరు కూడా చూడొచ్చు, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది మొబైల్. ఇంకా సన్లైట్ విజిబిలిటీ మీరు బయటికి వెళ్ళి సన్లైట్ లో యూజ్ చేయాలన్నా కానీ పర్లేదు, నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, బాగా అనిపిస్తుంది. ఓన్లీ దీనికి టెంపర్ గ్లాస్ ఇవ్వట్లేదు, ఇది కర్వ్డ్ స్క్రీన్, దీనికి టెంపర్ గ్లాసులు దొరకడం కొంచెం కష్టం. మ్యాట్ టెంపర్ గ్లాసులు మామూలుగా కట్ చేసి అతికిస్తుంటారు, మీరు అవి వేయించుకోవచ్చు, బయట షాప్స్ లో ఉంటాయి. సో వాళ్ళని అడిగితే కరెక్ట్ గా ఈ మొబైల్ సైజుని బట్టి కట్ చేసి క్లియర్ గా అతికిస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే కొంచెం బాగున్నాను, కానీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి, అండ్ మెయిన్ గా దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. సౌండ్ మీరేనండి ఎలా వస్తుందో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది Dimensity 7300 ప్రాసెసరే కొంచెం ఓవర్ క్లాక్ చేసి అల్టిమేట్ ప్రాసెసర్ గా రిలీజ్ చేశారు. పెద్ద డిఫరెన్స్ ఉంటుందా అంటే నార్మల్ డైలీ యూసేజ్కి అంత పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. 7300 ప్రాసెసర్ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే, కొంచెం ఓవర్ క్లాక్ చేస్తుంటారు అంతే. అండ్ 16,000లో చాలా మంచి ప్రాసెసర్. ఈ మొబైల్ రిలీజ్ చేసింది 16,000 రూపీస్కి. ఈ 16,000లో పర్ఫెక్ట్ ప్రాసెసర్, ఇది కరెక్ట్గా జస్టిస్ చేసే ప్రాసెసరే. మీరు నార్మల్ టాస్కులకి ఇలాంటి వాటికి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను డైలీ యూసేజ్ నార్మల్ టాస్కులు చేస్తాం, ఈ యూట్యూబ్ మామూలుగా బ్రౌజింగ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటికి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా గేమ్స్ ఆడతాము అన్న వాళ్ళకి నేను ఈ మొబైల్ని అయితే రికమెండ్ చేయను. దానికి రీజన్ ఏంటంటే ప్రాసెసర్ గురించి కాదు, ఇది కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. సో కర్వ్డ్ స్క్రీన్లో గేమ్స్ ఆడడం కొంచెం కష్టమే.
మిస్టచెస్ అవుతూ ఉంటాయి. లేదా నేను హార్డ్ కోర్ గేమర్ని, ఎక్కువ గేమ్స్ ఆడతాను అన్న వాళ్ళకి ఇది. లేదు నేను అప్పుడప్పుడు ఆడతాను, నేను పెద్దగా ఏం గేమ్స్ ఆడను, ఎప్పుడో ఒకసారి బోర్ కొట్టినప్పుడు ఆడుకుంటాను అన్న వాళ్ళకి మాత్రం సెట్ అవుద్ది. బీజిఎంఐని కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్లో కంట్రోల్ చేస్తుంది. అంటే మీకు 90 FPS దాకా సపోర్ట్ ఉంది ఈ మొబైల్. గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా పెద్దగా ల్యాగ్స్ అయితే నోటీస్ చేయరు, కానీ కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి కొంచెం మిస్టచెస్ ఉండొచ్చు. అది కరెక్ట్గా గ్యారంటీ ఇవ్వలేము. గేమింగ్ అయితే కర్వ్డ్ స్క్రీన్ మామూలుగా సెట్ కాదు. ఏదో ఎప్పుడో ఒకసారి ఆడతాము, పెద్దగా మేము హార్డ్ కోర్ గేమర్స్ కాదు అన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంటుంది మొబైల్. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 6GB + 128GB స్టోరేజ్తో వస్తుంది. మీకు LPDDR5 ర్యామ్ యూజ్ చేశారు. అసలు ఈ ప్రైస్ రేంజ్లో LPDDR5 ర్యామ్ అంటే గ్రేట్. మామూలుగా LPDDR5 ర్యామ్ 25,000 ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఉన్న మొబైల్స్లో ఉంటుంది. వీళ్ళు 16,000లో తీసుకొచ్చారంటే గ్రేటే. అండ్ UFS 2.2 సపోర్ట్తో తీసుకొస్తారు. ఈ UFS 2.2 అనేది ఈ ప్రైస్ రేంజ్కి ఓకే. నార్మల్గా ఈ ప్రైస్ రేంజ్లో UFS 2.2 యూజ్ చేస్తారు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంత బ్యాటరీ ఉన్నా కానీ, 5500 mAh బ్యాటరీ ఉన్నా కానీ జస్ట్ మీకు చాలా తక్కువ వెయిట్తో, అంటే 177 grams అండ్ థిక్నెస్ కూడా 7.45 mm థిక్నెస్తోనే వస్తుంది. చాలా స్లిమ్గా 5500 mAh బ్యాటరీ ఉందని అనిపించదు ఈ మొబైల్లో. అంత స్లిమ్గా ఉంది మొబైల్. ఈ 5500 mAh బ్యాటరీ మీకు ఒక రోజు వస్తుంది. ఒక రోజు అంటే మీరు మార్నింగ్ అని ఛార్జింగ్ పెట్టినారు అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ నైట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అప్పటిదాకా వస్తుంది యూసేజ్. ఇంకా 45 watts ఛార్జర్ ఇస్తారు బాక్స్లో. మీరు ఈ 45 watts ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టాలంటే 1 hour to 1 hour 10 minutes 15 minutes అంత దూరం పడుతుంది. నెక్స్ట్ కెమెరాస్, మెయిన్ కెమెరా దీంట్లో 64 MP వస్తుంది. ఇంకో కెమెరా ఉంటుంది, కానీ అది AI కెమెరా, జస్ట్ సపోర్ట్ చేస్తుంది ప్రాసెసింగ్ అంతే. దీంట్లో ఫొటోస్ అయితే తీయలేరు. అండ్ ఇంకోటి కనిపించేది ఫ్లాష్ లైట్. మెయిన్ కెమెరా 60 MP ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. బ్లర్ చాలా బాగా చేస్తుంది. కలర్స్ కూడా చాలా అపీలింగ్గా బాగున్నాయి చూడడానికి. జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే అంతగా లేవు, కానీ ఫొటోస్ మాత్రం మామూలుగా చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి. వెనక బ్లర్ కానీ, ఆ కలర్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఫొటోస్. ఫ్రంట్ జస్ట్ 13 MP వస్తుంది. ఫ్రంట్ ఫొటోస్ అయితే అంత గొప్పగా లేవు, యావరేజ్గా ఉన్నాయి. జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండట్లేదు, కలర్స్ కూడా ఓకే యావరేజ్గా ఉన్నాయి. జస్ట్ 13 MP కాబట్టి ఇంకొంచెం మినిమం 60 అన్న 32 అన్న ఇచ్చుంటే బాగున్నాను. ఒకరు తగ్గించారని చెప్పొచ్చు, కాంప్రమైజ్ అయ్యారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే అంత గొప్పగా అయితే ఫొటోస్ ఏం లేవు, యావరేజ్గా ఉన్నాయి, అది మాత్రం చెప్పగలను. ఇంకా ఫ్రంట్ టు బ్యాక్ యూజ్ చేసి 4K 30 FPSలో తీసుకోవచ్చు. ఫ్రంట్ జస్ట్ 13 MP ఉన్న 4K 30 FPSలో మీరు వీడియో తీసుకోవచ్చు. ఈ వీడియో 4K 30 FPSలో తీస్తున్నాను. ఫ్రంట్ కెమెరా నుంచి 4K 30 FPSలో దీంట్లో తీయచ్చు. కాకపోతే క్రాప్ అయింది, కొంచెం దగ్గరకు వచ్చింది మొహం, మీరు చూసుకోవచ్చు. సౌండ్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే వస్తుంది, మొబైల్ మైక్రోఫోన్ నుంచి. ఒకసారి చూడండి, నేను అలా ఇలా కదులుతూ ఉన్నాను. వెనక కలర్స్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డైనమిక్ రేంజ్ ఎలా ఉంది, మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎలా డిటెక్ట్ చేస్తుంది, మొత్తం ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ బ్యాక్ కూడా 4K 30 FPSలో తీసుకోవచ్చు. 2 కెమెరాస్ 4K 30 FPS. ఈ వీడియోని బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీస్తున్నాను 4K 30 FPSలో. నేనే పట్టుకొని తీస్తూ ఉన్నాను. అదే ఒక వ్లాగ్ చేసేలాగా, ఎలా అయితే వ్లాగ్ చేస్తామో అలా పట్టుకొని తీస్తూ ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకోండి కలర్స్ ఎలా ఉన్నాయో. అండ్ వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది, ఫోన్లో నుంచే. వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను బాగా దూరం పెట్టుకొని తీస్తున్నాను కాబట్టి షేక్ ఉండొచ్చు, నేను నడుస్తా తీస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మీరే కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది HiOSతో వస్తుంది. మీరు విన్నది కరెక్టే, HiOS. ఇది టెక్నో వాళ్ళ OS. HiOS అనేది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ సపోర్ట్తో వస్తుంది. జస్ట్ మీకు 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. అంటే మీకు Android 16 వరకే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది, దాని తర్వాత అప్డేట్స్ ఇవ్వదు. ఇది ఒక్కటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. కనీసం ఒక 2 years అన్న ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇచ్చుంటే బాగున్నాను. జస్ట్ 1 year మాత్రమే ఇస్తున్నారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మెయిన్గా ఇది టెక్నో మొబైల్. చాలా మందికి డౌట్ వచ్చేదంటే సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి. నేను కూడా ఆ డౌట్తోనే గూగుల్లో సెర్చ్ చేశాను సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయని. నేను ప్రజెంట్ ఉన్నది హైదరాబాద్లో మాత్రం చాలా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అంటే ఈ ఓన్ టెక్నో వాళ్ళ సర్వీస్ సెంటర్ లేవు, వీళ్ళు థర్డ్ పార్టీ వేరే వాళ్ళు ఉంటారు కదా సర్వీస్ సెంటర్స్ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు. నాకు ఆల్మోస్ట్ ఒక 6-8 కనిపించాయి సర్వీస్ సెంటర్స్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేవో, దాన్ని బట్టే మొబైల్ తీసుకోండి. అండ్ ఇంకా HiOS కాబట్టి కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయి, అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెయిన్గా నన్ను ఈ OS చాలా ఇంప్రెస్ చేసింది, చాలా స్మూత్గా ఉన్నాయి యానిమేషన్స్ కానీ, యాప్స్ క్లోజ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు యానిమేషన్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ ఇంకా మనం మామూలుగా స్క్రోల్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంది. OS ఎక్స్పీరియన్స్ మాత్రం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది OS. మీరు కొన్నా కానీ ఈ OSకి మాత్రం చాలా ఇంప్రెస్ అవుతారు. బాగుంది, సింపుల్గా స్మూత్గా మంచిగా, నాకు బాగా నచ్చింది.
ఇంక ఇది కస్టమ్ ఓఎస్ కాబట్టి యాప్ లాక్ ఉంటుంది, మీరు యాప్స్ని లాక్ చేసుకోవచ్చు, హైడ్ యాప్స్ ఉంటుంది, కావాల్సిన యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు. ఇంకా కస్టమ్ డైలర్తో కూడా వస్తుంది, కాల్ రికార్డింగ్ చేసినా మీకు అవతల వాళ్ళకి వినిపించదు. ఇది ఓఎస్ విషయానికి వస్తే. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే 10 5G బ్యాండ్స్ యూస్ చేశారు అండ్ వైఫై 6 సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది, NFC సపోర్ట్ కూడా ఉంది దీనికి. ఈ ప్రైస్ రేంజ్లో NFC తీసుకురావడం చాలా గ్రేట్ అండ్ IR బ్లాస్టర్ కూడా ఉంది. అసలు ఈ మొబైల్ ఒక పవర్ ప్యాక్డ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. కనెక్టివిటీ విషయంలో అన్నీ ఉన్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో అన్నీ తీసుకురావడం చాలా గ్రేట్. ఈ విషయాలన్నిటి వల్లనే నేను ఈ మొబైల్కి చాలా ఇంప్రెస్ అయ్యా. నాకైతే ఈ మొబైల్ చాలా బాగా నచ్చింది. 16,000లో మిగతా మొబైల్స్తో చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చే మొబైల్. జస్ట్ ఒక బ్రాండ్ వాల్యూ అనేది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు మిగతా బ్రాండ్స్తో. కానీ ఈ సర్వీస్ సెంటర్స్ అవన్నీ సపోర్ట్ చూసుకోండి మీరు కొనే ముందు. అదొకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, మీ సర్వీస్ సెంటర్స్ చూసుకొనే కొనండి. మిగతా అన్నింటిలో మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది ఈ మొబైల్. కర్వ్డ్ స్క్రీన్ నచ్చే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చేస్తుంది ఈ మొబైల్. ఈ ప్రైస్ రేంజ్లో 16,000లో దీనికన్నా మంచి కర్వ్డ్ స్క్రీన్ ఇంకోట్లేదు. ఈ డిజైన్ కానీ మీకు చూసేటప్పుడు ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ వేరే మొబైల్స్లో ఉండవు. ఒకసారి మీకు కాన్స్ కూడా చెప్తాను ఏమి నచ్చలేదని చెప్పి. జస్ట్ IP64 రేటింగ్తో వస్తుంది. వాటర్లో పడిపోయి ఎక్కువసేపు ఉంటే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు, అలా పడిపోయి లేపేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువసేపు ఉంటే మాత్రం ప్రాబ్లం అవ్వచ్చు మొబైల్కి. అండ్ జస్ట్ 1 year ఆండ్రాయిడ్ అప్డేట్తోనే వస్తుంది. ప్రజెంట్ ఆండ్రాయిడ్ 15 ఉంది, ఇంకా 1 year ఆండ్రాయిడ్ 16 వరకే వస్తుంది. ఇంకా మీ చుట్టుపక్కల సర్వీస్ సెంటర్స్ కూడా చూసుకోండి. అంతకుమించి నాకు అసలు డ్రాబ్యాక్స్ అయితే ఏమనిపించలేదు. ఇవన్నీ చిన్న మైనర్ డ్రాబ్యాక్స్ అంతే. మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఈ మొబైల్లో ఎలాంటివి లేవు. సో ఇది టెక్నో బ్రాండ్, ఏదో కొత్తగా చేయాలని చూస్తున్నారు. ఈ మొబైల్తో చేశారు కూడా, నన్నైతే ఇంప్రెస్ చేశారు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మొబైల్ తెలుగులో ఎవరూ చేయలేదు ఈ మొబైల్ గురించి, సో అందుకే తెప్పించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. ఇలాంటి వీడియోస్ కోసం మీరు సపోర్ట్ చేయాలి, చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను నేను. ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. చూసి నా క్వాలిటీ, మేము చేసే ఎడిటింగ్ కానీ, నా ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్.